to TV11. రాజధాని నగరం సికింద్రాబాద్ లో ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో పురాతన భవనంలో ఉన్న సిటీ లైట్ హోటల్ కుప్పకూలింది. రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో హోటల్లోని కస్టమర్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. హోటల్ పై పడుకున్న వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్ లో ఈ రోజు ఉదయం ఓ హోటల్ కుప్పకూలింది. రాష్ట్రపతి రోడ్డులోని సిటీ లైట్ హోటల్ రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో హోటల్లో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ పై పడుకున్న వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద నుంచి 15 మందిని రక్షించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలం చెల్లిన భవనం కావడంతో హోటల్ కుప్పకూలినట్లు స్థానికులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే హోటల్ కావడంతో ఎక్కువ మంది కస్టమర్లు గాయపడి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటన వల్ల ఆర్పీ రోడ్డులో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. దాంతో పాట్నీ నుంచి రాణిగంజ్ మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. సిటీ లైట్ కుప్పకూలిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్ పరిశీలించారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన సీఎం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దానం నాగేందర్, మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నేతలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. సిటీ లైట్ హోటల్ భవనం కూలిపోవడం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇక్కడ కానీ ఇంకా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు మరి ఎక్స్గ్రేషన్ విషయంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇదారు అనేది ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారు అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పటిదాకా 10 మంది చనిపోయిన రిపోర్ట్ ఉంది. ఒకటి సీరియస్ ఉన్నారు, ఒకటి డిశ్చార్జ్ అయిపోయారు, మిగతా అందరూ సీరియస్ గాయపడ్డ వాళ్ళు 20 మంది ఉన్నారు. అందరు ట్రీట్మెంట్
6:30 గంటల సమయంలో సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో హోటల్ యజమాని వాసద్ గొల్లతి కొడుకు ముస్తఫా మృతి చెందారు. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిటీ లైట్ హోటల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో పాటు టీఆర్ఎస్ నేత కేశవరావు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే సిటీ లైట్ హోటల్లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. నేను అక్కడి నుంచి చెప్పాను, 80 సంవత్సరాల బిల్డింగ్ ఇది. ఇలాంటి బిల్డింగ్కి లైసెన్సులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. రికార్డు వీరి దగ్గర ఉంటుంది. ఆ రికార్డు వెరిఫై చేసి రెన్యువల్ ఇవ్వాలి. ఇందులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. సంవత్సర కాలంలో ఇలాంటి సంఘటనలు 5 జరిగాయి, 10 మంది చనిపోయారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువలన ఈరోజు పెద్ద ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే చాలామంది కూలీలుగా పనిచేసుకుంటారు. లారీ డ్రైవర్లుగా, లారీ క్లీనర్లుగా అందులో పనిచేసేవాళ్ళు, కొంతమంది బయట కూలికి పోయేవాళ్ళు తెల్లవారుజామున వచ్చి అక్కడ టీ తాగి అక్కడి నుంచి పోదామని వస్తే చాలా దారుణంగా ఈ ప్రమాదాలకి గురయ్యారు. వాళ్ళందరినీ నేను చూశాను. 17 మంది ఇంజూర్ అయిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికీ 13 మంది చనిపోయారు. 12 డెడ్ బాడీలు మార్చిలో ఉన్నాయి. ఒక డెడ్ బాడీ ట్రీట్మెంట్ ఇస్తామని చనిపోయి దాన్ని కూడా ఇప్పుడు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. తీవ్రంగా ఒక అతనైతే మహారాష్ట్ర నుంచి వచ్చాడు, విజయనగరం నుంచి వచ్చాడు. అనాథ, ఎవ్వరూ దిక్కులేరు. వాళ్ళ ఊర్లో మనుషులు లేరు, ఇక్కడ మనుషులు లేరు. ఈ సంఘటనలో కాలు ఇరిగిపోయింది. అతనికి ఎన్ని రోజులు అవుతుంది చెప్పలేము. ఇంకొక అతను బెల్లంపల్లి నుంచి అక్కడి నుంచి వచ్చాడు. అతనికైతే ఈ హాకర్ కింద
పేపర్లు ఎదుర్కొంటాడు, అనాథ, ఎవ్వరూ మనుషులు లేరు, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు 6 నెలలు పడుతుంది, 6 వారాలు పడుతుంది వీళ్ళకి ట్రీట్మెంట్ అన్నీ ఇస్తే. 6 వారాల తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవాలో వాళ్ళకి అడ్రస్ కూడా లేదు. అక్కడ పనిచేశారు, అక్కడే పడుతున్నారు, ఆ బిల్డింగ్ కూలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి దిక్కు తెలియని పరిస్థితి. మొత్తం వీళ్ళు చూస్తే సంఘటనలు చాలా బాధాకరం. మనుషులు మానవ కాబట్టి మన ఎడ్యుకేషన్ అంతా ఏ తీరుగా ఉన్న వాళ్ళు నడుచుకోవాలనేది కాబట్టి అంతేకాదు ప్రభుత్వం కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ ఏమంటారు 200 పైగా ఇంటికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వాలి ప్రభుత్వం. అంటే నేను దీన్ని ఎక్కువగా చూసుకొని నేను రాజకీయం చేస్తున్నాను అనుకోకండి, దయచేసి మాట్లాడి కాదు. ప్రభుత్వం వైద్య సహాయం చర్యలు వీళ్ళు చేస్తారు. హైదరాబాద్ నగరంలో గత 20 ఏళ్ళుగా మనం చూస్తే ఈ నగరం 400 సంవత్సరాల చరిత్ర నగరం. అనేక బిల్డింగ్స్ 100 సంవత్సరాల కాలపరిమితి కింద చెప్పింది. కేవలం 300-400 బిల్డింగ్స్ మాత్రమే కాలపరిమితి తీరినట్టుగా డిమాలిష్ చేయాల్సినట్టుగా చెప్తుంది. వాస్తవం కాదు. ప్రభుత్వం మరింత లోతుగా ముఖ్యంగా జిహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛించి మంత్రులు నాయకులు అడ్డం పడకుండా కాలపరిమితి 60-70 సంవత్సరాలు దాటి బిల్డింగ్స్ అన్నింటినీ బిల్డింగ్ యాజమాన్యాలు నిర్మించి డిమాలిష్ సిటీ లైట్ హోటల్ భవనము కూలిపోవడం ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతూ ఉన్నది. ప్రభుత్వం పాలనకు ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు 1000 పైగా ఉన్న నగర పాలక సంస్థ మరి వాటి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, ప్రతి వర్షాకాలంలో ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడము. మేము ఇక్కడ పరిశీలిస్తే 30 మంది బాధితులు ఇందులో ఆసుపత్రిలో అడ్మిట్ అయితే 12 మంది చనిపోవడం జరిగింది.